హాయ్ హలో గైస్, నేను మీ రాకేష్ వానరాశి. అయితే ఎక్కడో లేము, మా ఊరి దగ్గర నిన్న దహనం చేసిరనమాట ఒక శవాన్ని. చూద్దాం ఒకసారి. చాలామంది భయపడతారు కదా, శవాలు అనగా దహనం అనగా బొందలు అనగా భయపడతారు కాబట్టి అట్లా భయపడితే ఏం రాదు అనేసి నేను చిన్నగా మీకు ధైర్యం ఇద్దామనేసి వీడియో తీస్తున్నా. అలా కెమెరా దగ్గరగా ఇక్కడ చూసుకుంటే ఇదిగో నిన్ననే కాలబెట్టి ఇంకా కాలుతూనే ఉంది ఇక్కడ శవం చూసుకుంటే. మనకి ఇక్కడ ఎముకలు కూడా గమనించవచ్చు. ఇక్కడ ఇవి ఎముకలే నేను పట్టుకుంది, కానీ ఇప్పుడు అవి నాకు గాలుతాయి, చేతికి గాలి అంటే మళ్ళీ ఇక నాకు ముందే మంట అంటే పడదు, అగ్గి అంటే పడదు. కాబట్టి మనకు ఏమి ఇక్కడ ఆనవాళ్ళు అయితే కనిపిస్తలేవు, తల మన ఏం కనిపిస్తలేవు, జస్ట్ వెముకలు కనిపిస్తున్నాయి అంతే. ఇక్కడ చూసుకుంటే ఇట్లది అట్లా ఫ్రెండ్స్. అయితే ఇట్లది ఇట్లా చూసిరు కదా, ఇక్కడ దహనం చేసిర్రు, దహన కార్యక్రమం అయ్యింది. వెముకలు కూడా కనిపిస్తున్నాయి, కానీ ముట్టుకుంటే కాలుతాయేమో అనే భయంతో నేను ముట్టుకుంటలేను. కానీ ఏం కాదు ఫ్రెండ్స్, ఏం భయపడొద్దు ఇలాంటి దగ్గర. నేను ఇట్లా చాలా వీడియోలు తీసిన. ఇది ఏంది 3 తొవ్వల దగ్గర గుడ్డు ఏదైనా ఇట్లా అన్నం వండి పెట్టడం, అవి కూడా అన్నీ ఉత్తియే ఫ్రెండ్స్. వాటి వల్ల ఏమి ఇబ్బంది కాదు, వాటి వల్ల ఏమి రాదు, ఏమి పోదు. జస్ట్ ఏదో భయపడతారు, సమాజం భయపడట్టుగా. కాబట్టి ప్లీజ్ ఇలాంటి ఏం భయపడకండి. మనం చనిపోయినా గీనే కాలాల్సిందే, ఎవరు చనిపోయి గీనే కాలుతాం. కాబట్టి చూసుకోవాలన్నమాట, ధైర్యంగా ఉండాలి. ఏమంటున్నా, జై భారత్, జై భారత్.